ఆ అమ్మాయికి 19 ఏళ్లుంటాయి. చూసేందుకు సన్నగా ఉంది. కానీ భవిష్యత్తులో బరువు పెరుగుతానేమోనన్న భయంతో ఏడాదిగా ఆహారం తినడం మానేసింది. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారం తీసుకునేది. ఆన్లైన్లో కనిపించిన డైట్లను ఫాలో అయ్యేది. వాటర్ డయట్ ఫలితంగా పూర్తిగా బక్కచిక్కిపోయి కనీసం నడిచేందుకు కూడా ఓపిక లేకుండా తయారైంది. దీంతో 10 రోజుల క్రితమే తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు చికిత్స అందించారు. కానీ అప్పటికే ఆహారం లేక శరీరంలోని అనేక అవయవాలు పాడైపోయాయి. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ యువతి అలా భయపడడమే ఓ వ్యాధి అని, దానివల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారు. కేరళ రాష్ట్రం కన్నూరులోని మేరువాంబాయికి చెందిన 19 ఏళ్ల శ్రీనంద మట్టనూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే చిన్నప్పటి నుంచి బక్కగానే ఉన్న శ్రీనంద పూర్తి ఆరోగ్యంగా ఉండేది. కానీ గతేడాది ఆమె బరువు పెరుగుతానేమోనని భయపడింది. ఆ భయమే ఎక్కువ కాగా ఆహారం తీసుకోవడం మానేసింది. పూర్తిగా కాకపోయినా వీలైనంత తక్కువే తినడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి పలుమార్లు హెచ్చరించినా వారికి తెలియకుండా పెట్టుకున్న ఆహారం పడేసేది. వైద్యులు ఆమెకు ఎనోరెక్సియా నెర్వోసా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి వల్ల వ్యక్తులు సన్నగా ఉన్నా సరే బరువు పెరుగుతామేమోనని భయపడిపోతారని, అది తీవ్రమైతే పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తారని చెప్పారు. ఇందుకు సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స అవసరమని సూచించారు. ఈ మధ్య శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ముఖ్యంగా బక్కచిక్కి ఎముకలు మాత్రమే కనిపించేలా తయారైంది. కనీసం నడిచేందుకు ఓపిక కూడా లేకపోవడంతో 10 రోజుల క్రితమే తల్లిదండ్రుల తలసేరి కోఆపరేటివ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు బీపీ, షుగర్, సోడియం లెవెల్స్ పడిపోవడం గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఇలాంటి ఓ వ్యాధి ఉంటుందనే తమకు తెలియదని, తినాలనిపించక బక్కగా ఉండాలనే ఆమె అలా చేస్తుందనుకున్నామని, కానీ అదే తన ప్రాణాలు తీస్తుందని ఏమాత్రం ఊహించలేకపోయామంటూ గుండెలు బాదుకున్నారు.